హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గణేష్ ఉత్సవాలు 9వ రోజుకి చేరుకున్నాయి. బాలాపూర్ గణేష్ చూసేందుకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 9వ రోజుకి గణేష్ ఉత్సవాలు చేరుకున్న నేపథ్యంలో మరొక 2 రోజుల్లో గణేశుడు కూడా గంగమ్మడికి చేరే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా ఈసారి బాలాపూర్ గణేశుడు ఎప్పుడు లేని విధంగా అయోధ్య సంబంధించిన రాముడి అవతారం సంబంధించిన సెట్టింగ్ లో కొలువుదీరిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నట్టుగా మనం చూసుకోండి. ఈసారి ప్రతి ఏడాది బాలాపూర్ గణేష్ కూడా ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ వస్తాయి. ఈసారి క్షీరాభిషేకం సంబంధించిన అవతారంలో కూడా బాలాపూర్ గణేశుడు దర్శనమిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఉదయం నుంచి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా. అమ్మా చెప్పండి, ప్రతిసారి బాలాపూర్ దర్శించుకు వస్తుంటారా? ఇదే ఫస్ట్ వచ్చిన శాతగాక మంచిగా ఉన్నాడు దేవుడు, మంచిగా చేసిరు బాలాపూర్ వాళ్ళు. ఇది ఒక్కటి సంతోషం ఉంది. సెట్టింగ్ కూడా అయోధ్య రాముడు ఉంది కదా, అది అంత అది చూడాలి ఈయన చూడాలని వచ్చినాం. మేము రామారంలో ఉంటాం, రామారం నుంచి వచ్చినాం. పొద్దున్నే వెళ్ళినాం, చూస్తానికి వచ్చినాం. సంతోషం. బాలాపూర్ వాళ్ళకి కూడా మంచిగా దేవుణ్ణి ఏముంది, నా మన్మలకు మంచిగా చదువు రావాలి, ప్రజలందరినీ మంచిగా చూడాలి, నన్ను మంచిగా చూడాలి. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే చేద్దాం. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామారం. దూరం నుంచి వచ్చారు. రామారం సూపర్. మరికొంతమంది. అమ్మా చెప్పండి, బాలాపూర్ గణేష్కి ఫస్ట్ టైం వస్తారా? ఎట్లా ఉంది? ఫస్ట్ టైం వస్తున్నాను, సనత్ నగర్ నుంచి వస్తాను. బయట సెట్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. అంత దూరం పోకపోయినా రాముడిని ఎక్కడ చూసుకోవచ్చు, బాగుంది. సేమ్ అట్లానే ఉంది. మరికొంతమంది అమ్మ చెప్పండి, ఈసారి బాలాపూర్ గణేష్ ఎట్లా ఉన్నాడు? సెట్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎప్పుడైనా చూస్తాం కదా, ఇక్కడే మాది, ఇక్కడనే బాలాపూరే మాది. అయోధ్య రాములవారిని చూసినట్టుగానే ఉంది, బాగుంది. చూసుకోవచ్చు ఈసారి ఖైరతాబాద్ సంబంధించిన పాటు హైదరాబాద్ గడ గణేష్ 70 అడుగుల ఎత్తులో ఉంటే బాలాపూర్ గణేష్కి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత. ఎందుకంటే అయోధ్య రాముడు ఈ ఏడాది భారతదేశంలోని ఒక శుభపరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాముడు అవతారంలో అయోధ్యలో ఒక బలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో కూడా ఆ సెట్టింగ్కి సంబంధించి అంత దూరం వెళ్ళి ఉండే భక్తులు దర్శించుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈసారి గణేష్ ఉత్సవాల్లో చాలా చోట్ల కూడా అయోధ్య సంబంధించిన ఆలయం సంబంధించిన సెట్టింగ్లో కూడా కొలువుదీరినట్టు చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి కూడా 70 అడుగుల ఎత్తులో ఉన్న గణేష్ పక్కన కూడా బలరాముడి అవతారంతో ఒక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగితే, ఇక బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఈసారి ప్రత్యేకంగా అయోధ్య రాముడి సెట్టింగ్తో పాటు ముందు బలరాముడి అవతారాన్ని ఏర్పాటు చేసి లోపల కూడా క్షీరాభిషేకం సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే 9వ రోజు గణేష్ ఉత్సవాలు చేరుకోవడం, పెద్ద సంఖ్యలో భక్తులు కూడా మరొక 2 రోజులే ఉత్సవాలకి సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఆ గణేష్ని దర్శించుకొని ఆ కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ప్రస్తుతానికైతే వీక్షణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి బాలాపూర్ గణేష్ సంబంధించి కూడా కొంత క్రౌడ్ పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇక వేలంపాటకు సంబంధించి కూడా ఈసారి కొత్త నిబంధన పెట్టిన నేపథ్యంలో వేలంపాటలు ఎంతమంది పాల్గొంటారు ఏంటందుకు కూడా ప్రస్తుతానికైతే కొంత ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. కనిపిస్తుంది. డి రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, బాలాపూర్.